లిఫ్ట్లో వెళ్తున్న నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఇక్కడ మిర్రర్ ఎందుకు పెట్టారు అని? డెకరేషన్ సెల్ఫీ కోసం అనుకుంటున్నావా? కానీ నిజానికి ఆ మిర్రర్ ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చిన్న సైకలాజికల్ ట్రిక్. 1960 టైంకి సిటీస్లో ఎత్తైన బిల్డింగ్స్ పెరిగాయి. ఎలివేటర్స్ ఎక్కువగా వాడటం అప్పుడే స్టార్ట్ అయింది. ఆ కాలంలోని ఎలివేటర్స్ బాగా స్లోగా ఉండేవి. జనాలు చాలా టైం పాటు డిమ్ లైట్ లో, విండో కూడా లేని ఇరుకైన ఆ మెటల్ బాక్స్ లో గోడకేసి చూస్తూ ఉండాల్సి వచ్చేది. ఇందువల్ల జనాలకి 2 మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఒకటి, వెయిటింగ్ టైం చాలా ఎక్కువగా అనిపించడం. 2, ఆ చిన్న క్లోజ్డ్ బాక్స్ లో ఇరుక్కుపోతామేమో అనే భయం. దీనినే క్లాస్ట్రోఫోబియా అని అంటారు. వీటి వల్ల జనాల నుంచి వచ్చిన కంప్లైంట్స్ లిఫ్ట్ స్లోగా ఉంది అని, స్పీడ్ పెంచాలి అనే డిమాండ్ స్టార్ట్ అయింది. లిఫ్ట్ కంపెనీస్ కి ఇదో సీరియస్ ఇష్యూ అయ్యింది. స్పీడ్ పెంచడం అంటే మిషన్ మొత్తం రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీర్స్ లో కాస్ట్ లో లిఫ్ట్ స్పీడ్ ని పెంచలేకపోయారు. ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక్క దారి లిఫ్ట్ మిషన్ ని రీడిజైన్ చేయడం కాదు, జనాల మైండ్ ని డైవర్ట్ చేయడం. అందుకు సైకాలజిస్ట్ ని పిలిచారు. జనాలకి ఉన్న ప్రాబ్లం విన్నాక తెలిసింది ఏంటంటే లిఫ్ట్ స్లో అని కాదు, అసలు ప్రాబ్లం వెయిటింగ్ వల్ల వచ్చే బోరింగ్, భయం. చేయడానికి ఏమీ లేకపోతే టైం స్లోగా ఉన్నట్టు ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ మిర్రర్స్. బస్సు కోసం వెయిట్ చేస్తే 5 నిమిషాలు కూడా 20 నిమిషాలలా అనిపిస్తుంది. కానీ అదే టైంలో ఫోన్ స్క్రోల్ చేస్తే 30 నిమిషాలు కూడా 5 నిమిషాలలా పోతుంది. మిర్రర్స్ పెట్టడం ద్వారా వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుంటూ డిస్ట్రాక్ట్ అయ్యారు. అదే క్లోజ్డ్ బాక్స్ ఇప్పుడు పెద్దగా అనిపించింది. క్లాస్ట్రోఫోబియా తగ్గింది. ఇక్కడ లిఫ్ట్ స్పీడ్ సేమే అయినా కంప్లైంట్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోయాయి. మైండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మారిపోయింది. కారణం మిర్రర్. పీపుల్ కి ఇప్పుడు లిఫ్ట్ స్పీడ్ అనిపించింది. కాబట్టి నెక్స్ట్ టైం లిఫ్ట్ లో ఉన్నప్పుడు మిర్రర్ లో మీ రిఫ్లెక్షన్ చూస్తే గుర్తు పెట్టుకోండి, అది డెకరేషన్ కాదు, టైం తెలియకుండా చేసే ఒక సైకాలజీ. ఇలాంటి హిడెన్ ట్రూత్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో సైకలాజికల్ ట్రిక్ బ్రేక్ చేద్దాం.